I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. సో ఈరోజు మన లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 to 1707, that is BHIC 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 13 దాంట్లో ఏంటంటే టాపిక్ ఏంటంటే ఓషనిక్ ట్రేడ్ అండర్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ డ్యూరింగ్ ది 13th, 14th, 15th, 16th, 17th, 17th, 18th century. In these means under Delhi Sultanates and under Mughals, oceanic trade under Delhi Sultanates and Mughals. ఇది మనం ఈరోజు మన లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి యొక్క అంశం. దీంట్లో ఓషనిక్ ట్రేడ్ రెండు రకాల ట్రేడ్స్ ఉంటాయి. దీంట్లో ఓషనిక్ ట్రేడ్ ఒక ఆస్పెక్ట్ అంటే ఓవర్సీస్ ట్రేడ్ అనేది, అంటే ఓవర్సీస్ ట్రేడ్ విత్ ది వెస్టర్న్ సీ కోస్ట్ అండ్ ఈస్టర్న్ సీ కోస్ట్. రెండు ఆస్పెక్ట్ అంటే ఓవర్సీస్ ట్రేడ్ వెస్టర్న్ సీ కోస్ట్ అండ్ ఈస్టర్న్ సీ కోస్ట్. అండ్ కోస్టల్ ట్రేడ్ కూడా మనకు రెండు భాగాలుగా మనం చదవాలి. ఒకటి వెస్టర్న్ సీ కోస్ట్ అండ్ ఈస్టర్న్ సీ కోస్ట్. మొట్టమొదట మనం ఓషనిక్ ట్రేడ్లో ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఓషనిక్ ట్రేడ్ను మనం ఓషనిక్ ట్రేడ్ అంటే ఓషనిక్ ట్రేడ్ ఎక్కడి నుంచి అంటే మనకు వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి మొదలవుతుంది. ఢిల్లీ సుల్తానేట్ కాలం 13th and 14th centuries-లో ఢిల్లీ సుల్తానేట్ కాలంలో 13th, 14th, 15th century-లో మరి ఢిల్లీ సుల్తానేట్ కాలంలో జరిగినటువంటి ఓషనిక్ ట్రేడ్ ఎక్కడి నుంచి జరిగిందంటే మనకు మొట్టమొదట ఫేమస్ ఎక్కడంటే గుజరాత్లో ఉన్నటువంటి కాంబే సీపోర్ట్ నుంచి గుజరాత్లో ఉన్నటువంటి కాంబే సీపోర్ట్ నుంచి ఒక ఓషనిక్ ట్రేడ్ వెస్టర్న్ సీ కోస్ట్లో ఓషనిక్ ట్రేడ్ ఎటు నుంచి అంటే గుజరాత్ కాంబే నుంచి ఒకవైపు పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి యొక్క సీ పోర్ట్లు ఏంటంటే ఆర్మోజ్ అండ్ బాసరా అనే సీ పోర్ట్స్ నుంచి అట్నుంచి వెళ్ళిపోతుందంటే అట్నుంచి సిరియా డెమాస్కస్ అల్పే అటు పోతుంది ఒకటి. ఇంకా అక్కడి నుంచి కాంబే నుంచి ఇంకొకటి ఏంటంటే రెడ్ సీ. కాంబే నుంచి గుజరాత్లో ఉన్న కాంబే నుంచి రెడ్ సీలో ఉన్నటువంటి యొక్క సీ పోర్ట్స్ ఏంటి అంటే సీ పోర్ట్స్ ఎడెన్ అండ్ జెడ్డా అనేటి ఎడెన్ అండ్ జెడ్డా మోజ్ అనేటువంటి యొక్క సీ పోర్ట్స్ నుంచి అలెగ్జాండ్రియాకు వర్తక వ్యాపారం. అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ అండ్ కైరో అలా ఓషనిక్ ట్రేడు ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఇట్లా
ఇది ల్యాండ్ రూట్లో మెడిటరేనియన్ సీ రూట్లో 2 దారులు ఉండేవి. ఒకటి పర్షియన్ గల్ఫ్ దారి, ఇండియా వెస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి యొక్క సీ పోర్ట్స్, ముఖ్యంగా గుజరాత్లో ఉన్నటువంటి సీ పోర్ట్స్, ఏది కాంబే అనుకోండి, దాబల్ అనుకోండి, ఈ సూరత్ అనుకోండి. సో ఈ సీ పోర్ట్స్ నుంచి మనకు ఈ ఒకటి పర్షియన్ గల్ఫ్ రూట్ నుంచి ఉన్నటువంటి హార్మోజ్, బాసరా ఆ సీ పోర్ట్స్ నుంచి కలుపుతూ మరి ఆల్పే, సిరియా, డెమాస్కస్కు వెళ్తుంది ఒక రూట్. ఇంకొక రూటు ఈ వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి ఇంకొక రూట్ ఎటు వెళ్తుందంటే మరి ఈ పర్షియన్ గల్ఫ్ రూట్ కాకుండా ఇంకొక రూటు రెడ్ సీలో ఉన్నటువంటి యొక్క రెడ్ సీలో ఉన్న ఎడెన్ సీ పోర్టు, మోచ్ సీ పోర్టు, అట్లే ఈ రెడ్ సీలో ఉన్నటువంటి ఒక సూయజ్ కెనాల్, జెడ్డా సీ పోర్ట్ నుంచి ఈజిప్ట్ కైరోకు పోతుంది. ఇది ముఖ్యమైనటువంటి సీ పోర్ట్స్. సీ ట్రేడ్ అంటే అట్లా ఎట్లా జరుగుతుందంటే అట్నుంచి ఒక సిరియా డెమాస్కస్ నుంచి అల్పేజ్ డెమాస్కస్ నుంచి మెడిటరేనియన్ చేరుతుంది. అట్లే ఈజిప్ట్ కైరో నుంచి మెడిటరేనియన్ చేరుతుంది. మెడిటరేనియన్ నుంచి మరి మధ్యధరా సముద్రం నుంచి ఎటుపోతుంది? యూరోప్, ఇటాలియన్ స్టేట్స్కి పోతుంది. ఇటాలియన్ స్టేట్స్లో ఉన్న ఫ్లోరెన్స్, మెదీనా, వెనిస్, జెనీవా నుంచి అట్నుంచి వెస్టర్న్ యూరోప్ పోతుంది. ఇలా మరి హయ్యర్ సీ రూట్స్ కనుక్కోక ముందు వర్తక వ్యాపారం, సీ ట్రేడ్ అంతా ఈ రూట్ గుండా జరిగేది. దీంట్లో ముఖ్యమైనటువంటి మరి సీ ట్రేడ్లో వర్తకులు ఎవరయ్యా అంటే అరబ్బులు, అట్లనే ఇటాలియన్లు, వెనిస్లు, జెనీవా, ఫ్లోరెన్స్ వాళ్ళు అరబ్బులు. ఇంకా మరి ఈ సీ ట్రేడ్లో పర్షియన్స్, అర్మీనియన్స్, ఇరాకియన్స్, సెంట్రల్ ఏషియన్స్లో ఉన్నటువంటి వీళ్ళు వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. ఇది మధ్యధరా సముద్రం నుంచి యూరోప్కు వాణిజ్యం నడిచేది ఇండియా నుంచి. ఇండియన్ ఓషనిక్ ట్రేడ్, మనం ఈరోజు చదువుకునే లెసన్ ఇండియన్ ఓషనిక్ ట్రేడ్. ఇట్లా వెస్టర్న్ సీ పోర్ట్స్ నుంచి మొత్తం కూడా మరి ఇలా జరిగేది. ఎలా ఈ యొక్క ఇంకా అది కాకుండా ఇంకా ఇండస్ రివర్ నుంచి కూడా జరిగేది. వెస్టర్న్ సీ పోస్ట్లో, నార్త్ వెస్టర్న్ సీ పోస్ట్లో ఇండస్ రివర్ కూడా ఉండేది. సింధు రివర్ నుంచి కూడా మనకు ఈ పర్షియన్ గల్ఫ్, ఎక్కువగా సింధు రివర్కి దగ్గరగా ఉండేది పర్షియన్ గల్ఫ్. రెడ్ సీ కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి పర్షియన్ గల్ఫ్లో ఉన్న హార్మోజ్, బాసరా, మరి అట్లనే సిరియా, డెమాస్కస్ నుంచి ఆల్పే ఈ రూట్ గుండా మధ్యధరా సముద్రానికి పోయేది. ఆ విధంగా సింధు శాఖలో ఉన్నటువంటి యొక్క మొత్తం మీద ఈ సీ ట్రేడ్లో ముఖ్యంగా గుజరాతియన్స్ కూడా గుజరాత్లో బోరా మర్చెంట్స్ మరి ఈ హయ్యర్ సీ ట్రేడ్లో ముఖ్య పాత్ర వహించేవాళ్ళు. ఇండియన్స్ మర్చెంట్స్ బోరా అనేవాళ్ళు. మరి ఆ అవుట్ సైడ్ మర్చెంట్స్ ఎవరంటే అరబ్స్, పర్షియన్స్, ఇరాకీస్, మరి ఈ సెంట్రల్ ఏషియన్స్, అదేవిధంగా ఇటాలియన్స్, వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ ఇండియన్స్ కాకుండా ఇండియన్స్ వర్తక వ్యాపారులు ఎవరంటే ముఖ్యంగా సింధు శాఖలో ఉన్నటువంటి సింధు నది ప్రాంతంలో, సింధు నది ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కర్కాస్ అనేటువంటి వాళ్ళు మర్చెంట్స్, మరి గుజరాత్లో ఉన్నటువంటి బోరాస్. ఆ విధంగా మరి ఈ అరబ్బులు, ఈ పర్షియన్స్,
మరి వీళ్ళందరూ కూడా ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియాలో వీళ్ళందరూ సెటిల్ అయినారు. అరబ్ ముస్లింలు. ఆ విధంగా ముస్లింలు ముఖ్యంగా మలబార్ ట్రేడ్లో గోవా, కాలికట్, కొచ్చిన్ నుంచి వీళ్ళు వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. ఇది వెస్టర్న్ సీ కోస్ట్లో ముఖ్యంగా వెస్టర్న్ సీ కోస్ట్ 13th 14th సెంచరీలో నుంచి ఇలా వర్తక వ్యాపారము పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ రూట్ ద్వారా జరిగేది. మరి ఇది సింధు నది ప్రాంతం నుంచి, గుజరాత్లో ఉన్నటువంటి కాంబే నుంచి, దేబేల్ నుంచి, మరి ఇంకా డయ్యూ, డామన్, గోవా నుంచి, సూరత్ నుంచి ఇలా వర్తక వ్యాపారం జరిగేది. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఇట్లా జరిగేది, వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి. మరి అది కాకుండా ఇంకా వెస్టర్న్ సీ కోస్ట్లో ఉన్నటువంటి కాలికట్, కొచ్చిన్ మరి వీటి నుంచి కూడా మలబార్ ప్రాంతం నుంచి కూడా అరబ్ వర్తకులు, ముఖ్యంగా ఫారినర్స్, వెస్ట్ ఏషియన్స్, ఇరాకీస్, ఇరానియన్స్, అర్మీనియన్స్, సెంట్రల్ ఏషియన్స్, మరి వీళ్ళు మరి ముస్లిం ట్రేడర్స్, ఈ మలబార్ ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్బులు, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ముస్లిం అరబ్ ట్రేడర్స్ ఎక్కువ సెటిల్ అయినారు. సో ఆ విధంగా అరబ్బులతోటి వర్తక వ్యాపారం మధ్యధరా సముద్రం నుండి యూరోప్ వర్తక వస్తువులు పోయేటి. ఇది సీ కోస్ట్, వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి. వెస్టర్న్ సీ కోస్ట్ ఓషనిక్ ట్రేడ్. మరి ఈ వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి అక్కడికే పోయినాయా అంటే కాదు. అక్కడి కాకుండా వెస్టర్న్ సీ కోస్ట్లో ఉన్నటువంటి కాంబే సీ పోర్ట్ నుంచి మలబార్ను కలుపుతూ, కాలికట్, కొచ్చిన్ను కలుపుతూ మరి ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాకు కూడా వర్తక వ్యాపారం చేసి, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి మలక్కా స్ట్రైట్స్, బంథామ్ ఏరియా, అచ్చి సీ పోర్ట్ నుంచి ఇండోనేషియా, జావా, సుమిత్రా ఇండోనేషియన్ ఆర్చిపిలాగో దాకా వర్తక వ్యాపారం జరిగేది. ఓషనిక్ ట్రేడ్ కాంబే నుంచి అంటే గుజరాత్ నుంచి కూడా మరి ఇలా ఇండోనేషియన్ ఐలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియాకు కూడా వర్తక వ్యాపారం జరిగేది. ఆ విధంగా మరి యూరోప్ తోటి వర్తక వ్యాపారం జరిగేది. కాంబే నుంచి, సీ కోస్ట్ నుంచి, వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి మరి ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి మలక్కా స్ట్రైట్స్లో ఉన్నటువంటి జావా, సుమిత్రా, ఇండోనేషియాతో మరి వర్తక వ్యాపారం జరిగేది. సో ఇది కాకుండా ఈస్టర్న్ సీ కోస్ట్. మరి ఈ వర్తక వ్యాపారంలో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఏంటి? వెస్టర్న్ సీ పోర్ట్స్ నుంచి మరి ఈ సీ పోర్ట్స్ నుంచి సీ ట్రేడ్లో ఈ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే, ముఖ్యమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ముఖ్యమైన ఎక్స్పోర్ట్స్. సుగంధ ద్రవ్యాలు దాంట్లో మిరియాలు, యాలకులు, లవంగాలు, మరి జింజీరా, అల్లము, ఎల్లిపాయలు, ఇవన్నీ మరి యూరోప్కు పర్షియన్ గల్ఫ్ నుంచి, రెడ్ సీ నుంచి పోయేది. మరి ఇది కాకుండా ఇంకో ఎక్స్పోర్ట్ ఏంటంటే టెక్స్టైల్స్. గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్ ఏరియాలో సరౌండింగ్స్, జాన్పూర్, ఈ బర్హాన్పూర్ ఏరియాలో, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో, వెస్టర్న్ ఇండియాలో ప్రొడ్యూస్ అయినటువంటి టెక్స్టైల్స్ గూడ్స్ సూరత్ నుంచి అయితే కాంబే నుంచి, గోవా నుంచి, మరి కాలికట్ నుంచి, మరి కొచ్చిన్ నుంచి ఎక్స్పోర్ట్స్. ఈ రెండు ముఖ్యమైన ఐటమ్స్ ఏంటంటే, ఇది ఏవి ముఖ్యమైన ఐటమ్స్? ఈ టెక్స్టైల్స్, స్పైసెస్, ఇండిగో అంటే నీరు వస్త్రాలు, మరి సుగంధ ద్రవ్యాలు, నీరు మందు ఎక్స్పోర్ట్ అయ్యేది. మరి అదేవిధంగా మరి ఈ ఏషియనిక్ ట్రేడ్లో ఇది అరేబియన్ సీ నుంచి వెస్టర్న్ సీ కోస్ట్లో యూరోప్ పోయే, సెంట్రల్ ఏషియాకు, వెస్ట్ ఏషియాకు, యూరోప్ పోయే వస్తువులు ఎక్స్పోర్ట్స్ ఏంటి? ముఖ్యంగా ఈ టెక్స్టైల్స్, కాటన్ వస్తువులు, మరి స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, మరి
ఇంకా ఏది ఇండిగో నీలిమందు ఇది ఎక్స్పోర్ట్ అయ్యేది. మరి ఇంపోర్ట్స్ ఏంటంటే వెస్ట్రన్ సీ పోర్ట్స్లో ఇంపోర్ట్స్ ముఖ్యమైనటువంటి ఇంపోర్ట్స్ ఏంటంటే హార్సెస్ మనకు ఈ సెంట్రల్ ఏషియాలో వెస్ట్ ఏషియాలో మంచి బ్రీడింగ్ హార్సెస్ ఉంటాయి. అది ఇండియాలో హార్స్ బ్రీడింగ్కు అనువైన ప్రదేశం కాదు కాబట్టి ఎప్పుడైనా మన ఇండియన్స్ మరి సెంట్రల్ వెస్ట్ ఏషియా నుంచి అరేబియా నుంచి సౌదీ అరేబియా నుంచి హార్సెస్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళందరూ రాజులు కూడా ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఈ కాలంలో హార్సెస్ ముఖ్యమైనటువంటిది. ఇంకా ఏంటి ఇంపోర్ట్స్ అంటే ఇంకా ఇంపోర్ట్స్ ఏది గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, సిల్వర్, కాపర్, మరి వైన్స్, ఇలాంటి పర్ఫ్యూమ్ ఇలాంటిది ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. మరి ఇవే కాకుండా మరి సౌత్ ఈస్ట్ ఏషియాకు ఈ వెస్ట్రన్ సీ పోర్ట్స్ నుంచి ఏమేమి పోయేదంటే ఓషనిక్ ట్రేడ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఏం పోయేదంటే సౌత్ ఈస్ట్ ఏషియాకు అంటే ఇండోనేషియన్ మలక్కా స్టేట్స్కు ఈ బాంథామ్ అచ్చే అనే సీ పోర్ట్స్ నుంచి జావా, సుమిత్రా, ఇండోనేషియన్ ఆర్చిపిలాగ్ పోయేది ఏంటంటే ఈ టెక్స్టైల్స్ గూడ్స్ తీసుకుపోయేది అక్కడికి. ఇంకా అది కాకుండా షుగర్, ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుపోయేది. కానీ అక్కడి నుంచి ఏం తెచ్చేది అంటే ఇండోనేషియా నుంచి స్పైసెస్ తీసుకొచ్చేది, మళ్ళీ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చేది రిటర్న్. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆ సుగంధ ద్రవ్యాలను మళ్ళీ ముఖ్యంగా ఇండియాలో మలబార్ కోస్ట్లో మరి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండోనేషియన్ ఐలాండ్స్లలో సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి. సో ఈ విధంగా సుగంధ ద్రవ్యాలు యూరోప్కు ఎక్స్పోర్ట్ అయ్యేది. సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా టెక్స్టైల్స్ యూరోపియన్స్ బాగా అవసరం. ఎందుకు అవసరం అంటే యూరోపియన్స్కు సుగంధ ద్రవ్యాలు మరి ఏంటికి మటన్ చట్నీ పెడతారు వాళ్ళు. వన్ సీజన్ ఫుడ్ క్రాప్స్ ఉంటాయి కాబట్టి రెస్ట్ ఆఫ్ ది సీజన్ స్నో ఫాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మరి ఈ మటన్ చట్నీకి మాంసం పచ్చడకు ఏంటి సుగంధ ద్రవ్యాలు బాగా వాడతారు. కాబట్టి సుగంధ ద్రవ్యాలు చాలా గిరాకీ ఉన్నది యూరోపియన్ కంట్రీస్లో. ఆ విధంగా ఇటాలియన్స్, మరి అరబ్బులు, ఈ వెస్ట్ ఏషియన్స్, మరి ఈ బోరా కమ్యూనిటీ అయినటువంటి గుజరాత్ వాళ్ళు మీడియేటర్స్గా, మిడిల్ మెన్స్గా మరి ఈ ధనాన్ని వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ధనాన్ని ఆర్జించేవాళ్ళు. సో అది వెస్టర్న్ సీ పోర్ట్స్లో మరి ఈ విధంగా మరి ఇలా ఈస్టర్న్ సీ పోర్ట్స్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈస్టర్న్ సీ పోర్ట్స్ అంటే ఎక్కడి నుంచి అంటే బెంగాల్లో ఉన్న హుగ్లీ, మరి ఒరిస్సా, మరి కోరమండల్ కోస్ట్లో ఉన్న మచిలీపట్నం, మిగతా ఓడరేవులు, మద్రాస్, ఈ ఓడరేవుల నుంచి మచిలీపట్నం, గూడూరు, ఓడరేవుల నుంచి మరి వర్తక వ్యాపారం ఎటు జరిగేది అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి జరిగేది. ఇక్కడ ఏంటంటే షుగర్ కేన్, మరి టెక్స్టైల్స్ గూడ్స్, మరి ఫుడ్ గ్రెయిన్స్ సౌత్ ఈస్ట్ ఏషియాకు పోయి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఇండోనేషియాకు, మలక్కా, జావా, సుమిత్రా పోయి అక్కడి నుంచి చైనాకు కూడా పోయేవి. చైనాలో ఉన్నటువంటి మకావో, క్యాంటన్ సీ పోర్ట్స్కు పోయేవి. మకావో క్యాంటన్ సీ పోర్ట్స్కు చైనాకు కూడా ఎక్స్పోర్ట్స్ అయ్యే గూడ్స్. వైస్ వర్స చైనీస్ గూడ్స్ ముఖ్యంగా చైనీస్ గూడ్స్ సిల్క్ మరి మనం ఇక్కడ ఇంపోర్ట్ అయ్యేది చైనీస్ నుంచి. సో ఆ విధంగా ఇండోనేషియా నుంచో ఈ టెక్స్టైల్స్ గూడ్స్ వాళ్ళు తీసుకొని ఇండోనేషియా వాళ్ళు స్పైసెస్ మనకు పంపేవాళ్ళు. సో ఈ విధంగా ఓషనిక్ ట్రేడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఈస్టర్న్ సీ పోర్ట్స్లో బెంగాల్ నుంచి కోరమండల్ కోస్ట్లో ఉన్న మచిలీపట్నం, మరి హుగ్లీ, బెంగాల్లో ఉన్న హుగ్లీ, కలికట్ నుంచి మరి ఒరిస్సాలో ఉన్నటువంటి సీ పోర్ట్స్, మరి మచిలీపట్నం కోస్టల్ ఆంధ్రాలో కోరమండల్ కోస్ట్లో ఉన్న సీ పోర్ట్లను కలుపుతూ ఈస్టర్న్ ఓషనిక్ ట్రేడు సౌత్ ఈస్ట్ ఏషియాకు పోయేది. అంతేకాకుండా సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి
అట్నుంచి ఎటు పోయేదంటే చైనాకు, మకావో, క్యాంటీన్కి పోయేది. సో అది కాకుండా ఇంకా మరి వెస్టర్న్ సీ కోస్ట్లో కాంబే, ఈ థామస్ పెర్రీ ఏమన్నాడంటే కాంబే వస్తువులు మలక్కా ఇండోనేషియన్ ఐలాండ్స్ పోయాయి. మలక్కాలో ఉన్నటువంటి వస్తువులు కాంబేకి వచ్చేవి. అంటే కాంబే, మలక్కా అనేవి ఒకదానికొకటి విడదీయరాని బంధం ఉండేది. అంటే మా కాంబే లేకుండా గుజరాత్లో ఉన్న కాంబేలో ఉన్న వస్తువులు, టెక్స్టైల్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఇవి మరి మలక్కా ఐలాండ్స్కు, ఆ ఇండోనేషియన్ ఐలాండ్స్ పోయేది. ఆ ఇండోనేషియన్ ఐలాండ్స్ నుంచి మళ్ళీ స్పైసెస్ అనేవి మళ్ళీ కాంబేకి వచ్చేది. కాంబే నుంచి మళ్ళా యూరోపియన్ మెడిటరేనియన్ ద్వారా, మధ్యధరా సముద్రం ద్వారా యూరోప్ పోయేది. సో అంటే ఇది ఒకదానికొకటి అడదీయరాని బంధం ఉండేది. ఏది కాంబేకు. కాంబే నుంచి కలుపుతూ కాంబే మరి మలబార్ కోస్ట్ నుంచి పోయేది. మలబార్ కోస్ట్ నుంచి కూడా వస్తువులను తీసుకొని ఇండోనేషియన్ ఐలాండ్స్ పోయి, ఇండోనేషియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి యొక్క వస్తువులను మరి ఇలా కాంబేకి చేరేది. వర్ధిమ్ అనే ఇటాలియన్ ట్రావెలర్ కూడా అదే పేర్కొన్నాడు. ఒకదానికి విడదీయరాని బంధం ఉన్నది. ఏది వెస్టర్న్ సీ కోస్ట్ ఉన్న కాంబేకు, మలక్కా ఇండోనేషియన్ ఐలాండ్స్కు విడదీయరాని బంధం. అట్లనే ఈస్టర్న్ సీ పోర్ట్స్లలో సీ ట్రేడ్లో మరి ఈ బెంగాల్ నుంచి కొరమండల్ కోస్ట్, మలబార్ కోస్ట్ను కూడా కలుపుతూ మలబార్ కోస్ట్లో ఉన్న సీ పోర్ట్స్లో ఉన్నటువంటి మలబార్ కోస్ట్ను కలుపుతూ ఇండోనేషియన్ ఐలాండ్స్కు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరిగేది. అట్ల నుంచి ఇండోనేషియన్ ఐలాండ్స్ నుంచి మరియు పడవలు క్యాంటీన్, మకావో పట్టణానికి, చైనాకు పోయేవి. సో ఈ విధంగా ఓషనిక్ ట్రేడు ఢిల్లీ సుల్తాన్ కాలంలో జరిగేది. మరి కోస్టల్ ట్రేడ్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో కోస్టల్ ట్రేడ్, ముఖ్యంగా కోస్టల్ ట్రేడ్ అంటే మనం వెస్టర్న్ సీ కోస్ట్ ఎక్కడి నుంచి, సింధు నుంచి, వెస్టర్న్ సీ కోస్ట్ సింధు నుంచి, కాంబే దేబల్ నుంచి మరి ఇవన్నీ ఒకవైపు కోస్టల్ ట్రేడ్లో ఇవి ఒకవైపు పర్షియన్ గల్ఫ్ చేరేసేది, మరి ఇంకోవైపు రెడ్ సీ చేరేసేది. ఇది కోస్టల్ ట్రేడ్. మరి కోస్టల్ ప్రాంతంలో అట్నుంచి మరి కోస్టల్ ట్రేడ్ కూడా ఈ కాంబే నుంచి, సింధు నుంచి కాంబేకి వచ్చేది, కాంబే దేబల్కి వచ్చేది, దేబల్ సింధు, దేబల్ నుంచి కాంబేకు, కాంబే నుంచి గోవా, డయ్యూ, డామన్కు, అట్లే కాలికట్, కొచ్చిన్కు, అట్లే మలబార్ కోస్ట్కు వర్తక వ్యాపారం. వెస్టర్న్ సీ కోస్ట్లో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ వైస్ వర్సా సప్లై అయ్యేది వెస్టర్న్ సీ కోస్ట్లో కూడా. సో అట్లే మలబార్ కోస్ట్ను కలుపుతూ వెస్టర్న్ సీ కోస్ట్లో ఉన్నటువంటి వస్తువులు మరి ఇండోనేషియన్ ఐలాండ్స్కు, కోరమండల్ కోస్ట్కు చేరేది. మళ్ళా ఈస్టర్న్ సీ కోస్ట్ ఎట్లా అంటే ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఈ బెంగాల్ నుంచి, బెంగాల్లో ఉన్న హుగ్లీ నుంచి, మరి ఒరిస్సా నుంచి, మరి ఆంధ్రాలో ఉన్నటువంటి యొక్క మచిలీపట్నం, కోరమండల్ కోస్టు, ఈ కోస్టల్ ప్రాంతంలో కూడా వర్తక వ్యాపారం జరిగేది. ఈ వైస్ వర్సా వర్తక వ్యాపారం. బెంగాల్లో ప్రొడ్యూస్ అయిన వస్తువులు ఈ మచిలీపట్నం, ఆంధ్ర ఏరియాలో ప్రొడ్యూస్ అయిన వస్తువులు బెంగాల్కు, ఇలా మరి అట్లే కాకుండా మాల్దీవ్ ఐలాండ్స్ కూడా వర్తక వ్యాపారం జరిగేది. మాల్దీవ్ ఐలాండ్స్కు, ఇండోనేషియన్ ఐలాండ్స్కు జరిగి అక్కడ గవ్వలు ముఖ్యంగా గవ్వలు కూడా ద్రవ్య చలామణిగా జరిగేది. అక్కడ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో స్మాల్ యూనిట్స్, చిన్న యూనిట్స్ ద్రవ్య చలామణి. మాల్దీవ్లో దొరికినటువంటి గవ్వలను కూడా మరి గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్, కాపర్ కాయిన్స్తో పాటు గవ్వల కాయిన్స్ కూడా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో మరి చిన్న చలామణిగా, చిన్న వస్తువుగా, లో ప్రైసెస్ వాల్యూలో వాడేది. సో ఈ విధంగా మాల్దీవ్ తోటి కూడా వర్తక వ్యాపారం జరిగింది. శ్రీలంక తోటి కూడా వర్తక వ్యాపారం జరిగింది. ఇది కోస్టల్ ట్రేడ్, ఈస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్ ట్రేడ్
కోస్టల్ ట్రేడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్స్. మరి మొఘల్ కాలం వచ్చే వరకు ఏంటయ్యా, మరి ఏం చేంజెస్ వచ్చాయి? మొఘల్ కాలం అంటే లేట్ మిడివల్ పీరియడ్, అంటే 1526, అంటే ఈ మొఘల్ కాలంలో అంటే 16th సెంచరీ, 17th సెంచరీ, మరి 18th సెంచరీ, లేట్ మిడివల్ పీరియడ్లో మొఘల్ కాలంలో కూడా మరి ఇన్ ది బిగినింగ్లో వర్తక వ్యాపారం మొఘల్ కాలంలో కూడా ఇట్లానే ఇది ఓవర్సీస్ ట్రేడ్, ఇది సింధు నుంచి, మరి కాంబే నుంచి, మరి గోవా, డయ్యూ డామన్, సూరత్ నుంచి మొఘళ్ళ కాలం ముఖ్యంగా బరహాన్పూర్, సూరత్ నుంచి వస్తువులు ఏంటి, టెక్స్టైల్స్, స్పైసెస్, మరి ఇండిగో, సాల్ట్ పీటర్, ఇవంతా మధ్యధరా సముద్రం నుంచి పోయేది. ఇది బిగినింగ్ మొఘల్లో మొట్టమొదటి పీరియడ్లో బిగినింగ్లో మధ్యధరా సముద్రం నుంచి వర్తక వ్యాపారం జరిగేది. మరి అది ఆ విధంగా వెస్టర్న్ ఓషియన్ ట్రేడ్ మరి మొఘల్ కాలంలో బిగినింగ్లో ఏది హయ్యర్ సీ రూట్స్ రాకముందు, మళ్ళీ ఇంతకుముందు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి యొక్క రూట్స్లలో జరిగింది. ఆ రూట్స్లలో ఒకటి పర్షియన్ గల్ఫ్ రూట్, మరి పర్షియన్ గల్ఫ్ రూట్లో ఏది హార్మోజ్, మరి హార్మోజ్ కాకుండా హార్మోజ్, మరి ఈ పర్షియన్ గల్ఫ్ రూట్ నుంచి సిరియా, డెమాస్కస్కు పోయేది. అట్లనే రెడ్ సీ రూట్ నుంచి మరి ఏది అలెగ్జాండ్రియా, ఖైరో, ఈజిప్ట్ ఖైరోకి పోయి అటు నుంచి మధ్యధరా సముద్రం నుంచి మరి ఇటలీకి పోయి, ఇటలీ నుంచి మరి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ పోయేది. హయ్యర్ సీ రూట్ కనుక్కోక ముందు ఏది మొఘళ్ళ కాలం బిగినింగ్ ఆఫ్ మొఘల్స్ పీరియడ్స్లో అలా వర్తక వ్యాపారం జరిగేది. సో దాని తర్వాత మరి ఇలానే మొఘళ్ళ కాలంలో కూడా ఈస్టర్న్ సీ ఏది హిందూ సముద్రం, ఇండియన్ ఓషన్ ట్రేడ్ కూడా మరి పశ్చిమ తీర ప్రాంతం నుంచి, పశ్చిమ కోస్టల్ ఏరియా నుంచి, సీ పోర్ట్స్ నుంచి ఇండోనేషియన్ ఐలాండ్స్ కూడా జరిగేది. మలక్కా, మలబార్ కోస్ట్ నుంచి ఇండోనేషియన్ ఐలాండ్స్ కూడా జరిగేది. ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్స్, టెక్స్టైల్స్ వాళ్ళకు సప్లై చేసి మరి స్పైసెస్ మన వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా మరి మొఘళ్ళ బిగినింగ్ కాలంలో ఇండోనేషియా తోటి ఈస్టర్న్ సీ పోర్ట్స్ అండ్ వెస్టర్న్ సీ పోర్ట్స్, ఈస్టర్న్ సీ పోర్ట్స్లో ముఖ్యంగా బెంగాల్ నుంచి, మరి హుగ్లీ సీ పోర్ట్ నుంచి, బెంగాల్ నుంచి, మరి ఒరిస్సా, ఆ తర్వాత మరి కొరమండల్ కోస్ట్, మలబార్ కోస్ట్ నుంచి కూడా ఇండోనేషియన్ ఐలాండ్స్కు జరిగి, ఇండోనేషియన్ ఐలాండ్ నుంచి చైనా సిల్క్ ట్రేడ్, చైనా సిల్క్ వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు చైనా నుంచి. చైనాకు మనం పంపే ఏంటంటే మనం చైనాకు మన దగ్గర నుంచి పోయేటువంటి వస్తువులు ఫుడ్ గ్రెయిన్స్ అవి పోయేది. ఇండోనేషియన్ ఐలాండ్స్ కూడా ఫుడ్ గ్రెయిన్స్ పోయేది. ఆ విధంగా మలబార్ కోస్ట్, ఇండోనేషియన్ ఐలాండ్స్ నుంచి ముఖ్యంగా మనకు వచ్చింది ఏంటంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఇండోనేషియన్ ఐలాండ్స్ వాళ్ళు. ఆ విధంగా ఇండియాలో సుగంధ ద్రవ్యాలు ఎక్కడెక్కడ మలబార్ కోస్ట్, ఇండోనేషియన్ ఐలాండ్స్, ఇది మలక్కన్ స్టేట్స్లో ఇండోనేషియన్ ఐలాండ్స్ ఫేమస్ సుగంధ ద్రవ్యాలు. ఇండియా ఏంటంటే ఇండియన్ మెయిన్ ల్యాండ్, గుజరాత్, కాంబే ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో టెక్స్టైల్స్ మచిలీపట్నం నుంచి కూడా షుగర్ కేన్ ఎక్స్పోర్ట్ అయ్యి ఇండోనేషియాకు, చైనాకు షుగర్ కేన్ ఎక్స్పోర్ట్ అయ్యేది. సో ఆ విధంగా మరి బెంగాల్ వాళ్ళు కూడా హార్మోజ్ పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి సాల్ట్ను తెప్పించుకునే వాళ్ళు బెంగాల్లో, ఇండోనేషియన్ ఐలాండ్స్ వాళ్ళు కూడా తెప్పించుకునేది. సో ఆ విధంగా చైనా నుంచి సిల్క్, హార్మోజ్ నుంచి సాల్ట్ బెంగాల్ వాళ్ళది తీసుకునే వాళ్ళు. సో ఈ విధంగా మరి హయ్యర్ సీ రూట్స్ కనుక్కోకముందు మొఘళ్ళ కాలంలో కూడా ఇలా కోస్టల్ ట్రేడ్, ఓషనిక్ ట్రేడ్ జరిగేది. కానీ ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు మరి సీ రూట్స్ డిస్కవర్ చేశారు, వాస్కోడిగామా ఇది పోర్చుగల్ నుంచి బయలుదేరి, వాస్కోడిగామా ఎవడే అంటే ఇటాలియన్ సెయిలర్ వాస్కోడిగామా కాలికట్ 1498లో కాలికట్ చేరుకున్నాడు. కాలికట్ రాజు జమరును ఇన్వైట్ చేశాడు, మంచి
మరి ఆ విధంగా పోర్చుగల్ వాళ్ళు, మరి స్పెయిన్ వాళ్ళు, కొలంబస్ స్పెయిన్ వాళ్ళు హయ్యర్ సీ రూట్స్ కనుక్కున్నారు. సో ఆ విధంగా హయ్యర్ సీ రూట్స్ ఎప్పుడైతే యూరోపియన్స్ పోర్చుగీస్ పోర్చుగీస్ రావడంతో హయ్యర్ సీ రూట్స్ ఇండియాకు సీ ట్రేడ్, హయ్యర్ సీ ట్రేడ్ వచ్చిందో ఆ ట్రేడ్ అండ్ కామర్స్ చేంజ్ అయింది. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు మరి సీ పడవలలో మరి వచ్చిన వాస్కోడి గామ వచ్చి ఈ జామరన్ కాలికట్ రాజుల నుంచి కాలికట్ రాజు జామరన్ బాగా సాయం చేశాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ మర్చెంట్స్ కూడా బాగా తోడ్పడ్డారు. ఎవరికి? పోర్చుగల్ మర్చెంట్స్. సో ఆ విధంగా పోర్చుగల్ మర్చెంట్స్ కు డబ్బులు లేకుండే పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1500లోనే అది మనకు ఇండియాకు 1498లో వాస్కోడి గామా ఎమ్మడే 1500లోనే పోర్చుగీస్ కంపెనీ ఈస్ట్ ఇండియా పోర్చుగీస్ కంపెనీ వచ్చింది. ఆ పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర సరైన ధనం లేకపోవడంతో ఇండియన్ గూడ్స్ కొనుక్కోవడం చాలా కష్టమైంది. కాబట్టి చాలా ఇబ్బందులతో ఉన్నప్పుడు ఇండియన్లో ఉన్న కాలికట్ రాజు జమరన్ అయితే ఇండియన్ మర్చెంట్స్ మరి మధ్యవర్తులుగా ఉండి వాళ్ళకు వస్తువులు కొనిచ్చారు. సో ఆ విధంగా స్పైసెస్ను, టెక్స్టైల్స్ను మన ఇండియన్ మర్చెంట్స్, ఇండియన్ రూలర్స్ మధ్యవర్తిగా ఉండి మరి వాళ్ళకు ఏది గ్యారంటీగా ఉండి కొనియటంతో ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు మరి తమ దేశంలోకి మరి ఈ వస్తువులు తీసుకుపోయి కాటన్ వస్తువులు, స్పైసెస్ తీసుకుపోయి ఆ నుంచి ఈ మిగతా యూరోపియన్ కంట్రీస్ సప్లై చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ పోర్చుగీస్ కంపెనీకి మరి రాజు పర్మిషన్ ఇచ్చినాడు కానీ సరైన ధనం లేదు. కాబట్టి ధనాన్ని పోగు చేయడానికి పోర్చుగీస్ మర్చెంట్స్ ఎవరు సాయం తీసుకున్నారంటే ఇటాలియన్ మర్చెంట్స్ సాయం తీసుకున్నారు. ఇటాలియన్ మర్చెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేసినారు. ఏది? పోర్చుగీస్ వాళ్ళ మర్చెంట్స్ తోటి కలిసి ఇటాలియన్ మర్చెంట్స్ ఇన్వెస్ట్ చేసినారు డబ్బులు. అట్లే జర్మన్ మర్చెంట్స్, ఎందుకంటే స్పైసెస్ కు, టెక్స్టైల్స్ కు జర్మనీలో కూడా బాగా గిరాకీ ఉంది. వెస్టర్న్ యూరోప్, ఇటాలీలో కూడా మరి ఇటాలియన్ రూట్ బంద్ అయింది కదా, ఇది మధ్యధరా సముద్రం రూట్ ఆటోమేటిక్ క్లోజ్ చేశారు, ఆ రూట్ బంద్ అయింది. కాబట్టి ఇటాలియన్ మర్చెంట్స్ కూడా వీళ్ళతో చేతులు కలిపారు. ఎవరితోటి? పోర్చుగీస్ ఇండియా ట్రేడ్ కు, వర్తక వ్యాపారం బాగా లాభాలు గడించినటువంటి ఇటాలియన్ మర్చెంట్స్ మరి ఆ రూటు మధ్యధరా సముద్రం రూట్ బంద్ అయ్యే వరకు ఏం చేసినారు వాళ్ళు? మరి పోర్చుగీస్ మర్చెంట్స్ తో కలిపి అట్లనే జర్మన్ వాళ్ళు కూడా మరి స్పైసెస్ డిమాండ్ ఉండేది, టెక్స్టైల్స్ డిమాండ్ ఉండేది. మరి ఆ విధంగా జర్మన్ మర్చెంట్స్ కూడా కలిపారు. ఆ విధంగా మరి పోర్చుగీస్ మర్చెంట్స్, ఇటాలియన్ మర్చెంట్స్, జర్మన్ మర్చెంట్స్, మరి ఇండియన్ రూలర్స్, ఇండియన్ మర్చెంట్, బోరా మర్చెంట్స్, ఇండియన్ అదర్ మర్చెంట్స్ అందరూ కూడా పోర్చుగల్ వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ ఈ ఇండియన్ ఓషన్ ట్రేడ్కు, ఆ ఇండియన్ ట్రేడ్ సీ ట్రేడ్కు బాగా మరి సపోర్ట్ చేసిన, పోర్చుగీసుకు బాగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ అన్ని రకాల ఫారెన్ ఇటాలియన్స్, జర్మన్ మర్చెంట్స్, అదేవిధంగా మరి ఈ అరబ్బులు, పర్షియన్స్. సో ఈ విధంగా మరి ఆ ఇండియన్ మర్చెంట్, బోరా మర్చెంట్ కూడా సాయం చేశారు. ఆ విధంగా పోర్చుగీసులు బిగినింగ్ ఆఫ్ 16th సెంచరీలో మరి పోర్చుగీసు వాళ్ళు కాలికట్లో, సూరత్లో మరి ఆ విధంగా వెస్టర్న్ గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ట్రేడింగ్ డిపార్ట్స్ ఏర్పాటు చేసుకొని నెమ్మదిగా వాళ్ళు నావెల్ పవర్లో బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఆ విధంగా లాభాలు గడించారు. టెక్స్టైల్ గూడ్స్, స్పైసెస్ ఈ పోర్చుగీస్ వాళ్ళు ఇండోనేషియన్ ఐలాండ్స్ నుంచి కూడా మరి స్పైసెస్ పర్చేజ్ చేసి తీసుకొచ్చుకునే వాళ్ళు. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు ఓషనిక్ ట్రేడ్లో మొఘళ్ళ కాలంలో బాగా
మరి బాగా బలంగా నావికా బలాన్ని ఈ విధంగా మరి బాగా ఈ పోర్చుగీస్ కంపెనీ బాగా డెవలప్ అయ్యి బాగా నావీ ఫోర్స్ను బాగా బాగా అభివృద్ధి చేసుకొని వాళ్ళ డిపార్ట్స్ ఏది ట్రేడింగ్ డిపార్ట్స్ను ఎక్కడెక్కడంటే ఈ కాంబేలు, సూరత్లో, గోవాలో, డయ్యూ, డామన్, కాలికట్లో, కొచ్చిన్లో ఏర్పాటు చేసుకొని ఈ విధంగా టెక్స్టైల్స్ అండ్ స్పైసెస్ మీద ఆధిపత్యం సంపాదించారు. స్పైసెస్ నావిక ఆధిపత్యంతో ఈ గూడ్స్ను మోనోపలైజ్ చేసినారు. ఏది టెక్స్టైల్స్ గూడ్స్, స్పైసెస్ను వాళ్ళ షిప్స్ ద్వారానే పోవాలి, వేరే షిప్స్ ద్వారా పోవడానికి వీలు లేదు అని పోర్చుగీస్ వాళ్ళు కంట్రోల్ చేయడం, వెస్టర్న్ సీ కోస్ట్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వెస్టర్న్ సీ కోస్ట్ను. సో వెస్టర్న్ సీ కోస్ట్లో ఉన్నటువంటి యొక్క రాజులను, సీ కోస్ట్లో ఉన్నటువంటి కాలికట్ రాజు ఎప్పుడైతే జమర్ను వాడు హెల్ప్ చేసిన వాళ్ళను కూడా కట్టడి చేయగలిగారు. ఎవరు? నావికా బలం బాగా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ట్రేడింగ్ డిపార్ట్స్ను సూరత్లో, కాంబేలో, గోవా, డయ్యూ, డామన్, మరి ఇంకా మరి ఈ దెబర్లో, మరి అదేవిధంగా కాలికట్, కొచ్చిన్లలో, వెస్టర్న్ సీ పోర్ట్స్లలో బాగా బలంగా వాళ్ళ డిపార్ట్స్ని ఏర్పాటు చేసుకొని మరి అక్కడ వాళ్ళు 45 కొన్ని కోటలు నిర్మాణం చేసుకుని ఈ షిప్స్ వాళ్ళ షిప్స్కు ఏంటంటే ఈ షిప్స్కు ఏంటి ఇవి కట్టుకుని ఫిరంగి ఈ యొక్క ఈ గన్స్ కూడా ఏర్పాటు అయితే మొట్టమొదటిసారి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొట్టమొదటిసారి ఈ ఓషనిక్ ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు లేదా సీ కోస్ట్ ట్రేడ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఒక గుంపులుగా అంటే ఒక పడవలు సమూహంగా ఒక కాన్వాయ్ అంటే ఒక సిపాయిని ఆర్ మిలిటరీస్ సైనికులను ఎండబెట్టుకొని షిప్స్ బయలుదేరి దేనికి ఓషనిక్ ట్రేడ్ కానీ కోస్టల్ ట్రేడ్ కానీ అలా ఉండేది. మొట్టమొదట ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఓషనిక్ ట్రేడ్ కానీ సీ కోస్ట్ ట్రేడ్ కానీ షిప్స్ అమ్మడి ఒక కాన్వాయ్, అది ఇప్పుడు మన పోలీస్ పెట్రోలింగ్ కాన్వాయ్ పోతుంది, మినిస్టర్ పోతుంటే, సో అట్లా కాన్వాయ్స్ ఎండబెట్టుకొని ఒక సమూహంగా పడవలు పోయి అది అట్లా ఉండేది. ఎందుకంటే సీ పైరేట్స్ వెస్టర్న్ సీ కోస్టులలో సీ పైరేట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈస్టర్న్ సీ పోర్ట్స్లలో, ఈస్టర్న్ బే బెంగాల్లో తక్కువగా ఉండేవాళ్ళు సీ పైరేట్స్, అంటే ఓడ దొంగలు. సో కాబట్టి ఓడ దొంగల నుంచి రక్షించుకోవడానికి మొట్టమొదటిసారి ఒక కాన్వాయ్ ఆర్మీ పర్సనల్స్ ఎంటబెట్టుకొని పోయేది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. కానీ మొఘళ్ళ కాలం వచ్చేవారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఐఆర్సీస్ ట్రేడ్ వచ్చింది. కాబట్టి ఈ పోర్చుగీస్ వాళ్ళే వాళ్ళ షిప్పులకు రైఫిల్స్ తుపాకులను అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలను అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలను అరేంజ్ చేసుకొని మిగతా షిప్పులతోటి వర్తక వ్యాపారం ఎవరు చేయొద్దు. ఎవరైనా వర్తక వ్యాపారం ఈ అరేబియన్ సీలో, ఇండియన్ ఓషన్లో వర్తక వ్యాపారం చేయాలంటే మరి బే ఆఫ్ బెంగాల్లో కానీ, ఇండియన్ ఓషన్లో కానీ, అరేబియా సముద్రంలో కానీ వర్తక వ్యాపారం చేయాలంటే పోర్చుగీస్ వాళ్ళు నావికా బలంలో బాగా సుప్రీం అయింది కాబట్టి, బాగా బలం పుంజుకుంది కాబట్టి మొట్టమొదటిసారి ఏం చేశారంటే ఈ సీ పోర్ట్స్ అన్నింటిని వశం చేసుకున్నారు. సీ పోర్ట్స్లలో ముఖ్యంగా కాంబే, గోవా, డయ్యూ, డామన్, సూరత్, కొచ్చిన్, కాలికట్, అదే కాకుండా పర్షియన్ గల్ఫ్ హార్మూజ్ను పట్టుకున్నారు. అదే విధంగా ఈ ఏడెన్ పట్టుకున్నారు, మోచా, ఈ జెడ్డా, ఈ ప్రాంతాలు అంటే రెడ్ సీ రూట్లలో ఉన్న సీ పోర్ట్స్ పట్టుకున్నారు. ఈ విధంగా సీ పోర్ట్స్ అన్నిటిని కూడా తమ ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకున్న తర్వాత పోర్చుగీస్ వాళ్ళు బిగినింగ్ ఆఫ్ 16th సెంచరీలో ఏం చేశారంటే ఇక మిగతా షిప్స్ ఎవరు కూడా
మరి వాళ్ళు కాకుండా మిగతా షిప్స్ ఎవరైనా సముద్రంలో ప్రయాణం చేయాలంటే, సముద్రయానంలో సీ ట్రేడ్ చేయాలనుకుంటే వాళ్ళ పోర్చుగీస్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని కార్టేజ్ అంటారు. పర్మిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, కొంత ఫీజు చెల్లించాలి. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు మోనోపొలీ చేసినారు మార్కెట్ను. ఏది ఇండియన్ ఓషన్ అరేబియన్ సీ ట్రేడ్ను మోనోపొలీ చేసినారు. ఆ మోనోపొలీలో మరి ఏంటి, ఈ ఎవరైనా బయట ఇండియన్ భారతదేశ మొఘళ్ళు కూడా మరి కాలికట్ జమను మొట్టమొదటిసారి హెల్ప్ చేసిన వాడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ యొక్క గూడ్స్ ఎక్కడికి, ఈ కాలికట్ నుంచి కాంబేకి పోవడానికి, కాంబే నుంచి హార్మోన్ పోవడానికి, మరి ఆర్సెస్ను దిగుమతి చేసుకోవడానికి వీళ్ళ పర్మిషన్ అవసరం. ఎవరి పర్మిషను? పోర్చుగీస్ వాళ్ళ యొక్క పర్మిషన్. వీళ్ళ పడవలు, రాజుల పడవలు కానీ, ఇండియన్ మర్చెంట్ పడవలు కానీ అరేబియన్ సీలో కానీ ఇండియన్ ఓషన్లో తిరగడానికి పోర్చుగీస్ వాళ్ళ పర్మిషన్ అవసరము. కొంత ఫీజు చెల్లించుకోవాలి, ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి. లేదంటే మరి ఆ పడవల్లో ఉన్న వస్తువులను లాగేసుకొని మరి వాళ్ళు బాగా బలంగా తయారయ్యేవాళ్ళు. ఎవరు? ఇల్లీగల్ ట్రేడ్ అనేవాళ్ళ వీళ్ళను. ఎవరిని? నేటివ్ ఇండియన్ ట్రేడర్స్ను, మరి అరబ్ ట్రేడర్స్, ఈ విధంగా అరబ్బులను, ఫారిన్ ట్రేడర్స్ను, ముస్లిం ట్రేడర్స్ను అందరినీ మరి ఆ ప్రాంతాలని, హార్మోజును, ఈ యొక్క పర్షియన్ గల్ఫ్, రెడ్ సీన్ అంతా మోనోపలైజ్ చేయగలిగారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. వాళ్ళని అరబ్బులు నిలగొట్టారు, పర్షియన్స్, ఇరాకీ వీళ్ళందరూ నిలగొట్టి మొత్తం వాళ్ళే ఇండియన్ ఓషన్ ట్రేడ్, అరేబియన్ ఓషన్ ట్రేడ్ మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు? పోర్చుగల్ వాళ్ళు. పోర్చుగల్ స్వాధీనం చేసుకొని మరి మొత్తం ఈస్టర్న్ సీ కోస్ట్ను, ఇండోనేషియన్ ట్రేడ్ను, ఇండోనేషియన్ ఐలాండ్ ట్రేడ్ను, ఓషనిక్ ట్రేడ్ను మొత్తం మరి బే ఆఫ్ బెంగాల్ ట్రేడ్ కొంతవరకు మరి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఆ విధంగా రాజులను నియంత్రణ చేశారు, వాళ్ళ పడవలు పోకుండా. మరి ఇండియన్ మర్చెంట్ నియంత్రణ చేశారు, పర్మిషన్ తీసుకొనే పోవాలి, లేదంటే ఆ పడవలు ఇల్లీగల్ పడవలని అందులో ఉన్న వస్తువులని దోసేసుకునే వాళ్ళు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళ హరాస్మెంట్ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఎవడైనా హయ్యర్ సీస్లో ఫ్రీగా తిరిగేవాళ్ళు, హయ్యర్ సీస్ రూటే తిరిగేది, ఫ్రీగా తిరిగేవాళ్ళు. అట్లాంటిది పోర్చుగీస్ వాళ్ళు మొత్తం ఈ ఓషనిక్ ట్రేడ్ అంతా వాళ్ళు మోనోపలైజ్ చేసుకొని వాళ్ళు విధించినట్టుగా ఫీజు చెల్లించి ఇండియన్ పడవలు కానీ మిగతా మర్చెంట్ పడవలు కానీ తిరిగేటట్టు చేశారు. తిరగాలి, లేదంటే ఆ వస్తువులను లాగేసుకుంటారు. సో ఈ విధంగా మరి పోర్చుగీస్ వాళ్ళు మోనోపలైజ్ చేశారు. మోనోపలైజ్లో ఏంటంటే స్పైసెస్ వర్తక వ్యాపారం చేయకూడదు, టెక్స్టైల్స్ వర్తక వ్యాపారం చేయకూడదు, మిగతా ఓన్లీ ఫుడ్ గ్రెయిన్స్ వాటి కొన్ని మాత్రమే వాళ్ళు చేయాలి, మిగతా కొన్ని వస్తువులు ఓన్లీ పోర్చుగీస్ పడవలే చేయాలి, మిగతా ఇండియన్ పడవలు, ఇండియన్ మర్చెంట్స్ చేయడానికి లేదు, మిగతా అరబ్ మర్చెంట్స్ కూడా చేయడానికి లేదని మోనోపలైజ్ చేశారు పోర్చుగీస్ వాళ్ళు. ఆ విధంగా మొట్టమొదటిసారి మరి ఈ విధంగా ఇటాలియన్ మర్చెంట్స్ తోటి, జర్మన్ మర్చెంట్స్ తోటి, మరి ఇండియన్ మర్చెంట్స్ తోటి, ఇండియన్ రూలర్స్ తోటి సాయం తీసుకున్నటువంటి వాళ్ళు మరి పోర్చుగీస్ వాళ్ళు వెస్టర్న్ సీ ట్రేడ్ను మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకొచ్చుకున్నారు. మరి ఇండియన్ ఓషన్ ట్రేడ్ను కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొచ్చుకున్నారు. ఇండోనేషియన్ ఐలాండ్స్లోకి, బే ఆఫ్ బెంగాల్ మాత్రమే కొంత అది కూడా కంట్రోల్ చేయగలిగింది. ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళు ఇండియన్ ఓషన్ ట్రేడ్ను మొత్తం మోనోపలైజ్ చేశారు. మొట్టమొదటిసారి పిటిషన్ పెట్టుకొని మొట్టమొదటిసారి మరి వీళ్ళ రాజుల యొక్క సాయం, మర్చెంట్ యొక్క సాయం, మరి అరబ్బుల సాయం వాళ్ళందరినీ తీసుకున్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు మొత్తం మార్కెట్ అంతా మోనోపలైజ్ చేసి వాళ్ళ షిప్స్లో ద్వారానే, పర్మిషన్ ద్వారానే తిరిగేటట్టు చేశారు. ఇది పోర్చుగీస్ వాళ్ళు చేసినటువంటి నియంతృత్వం, కంట్రోల్ ఇది చేశారు. ఈ విధంగా ఈస్టర్న్ సీ కోస్టల్ ట్రేడ్ను కూడా, వెస్టర్న్ సీ కోస్టల్ ట్రేడ్ను, మరి హయ్యర్ సీస్ ట్రేడ్ను కూడా
పోర్చుగీస్ వాళ్ళు నియంత్రణ చేయగలిగారు. వాళ్ళ యొక్క ఈ ఆర్మ్డ్ షిప్స్ తోటి, ఆర్మ్డ్ అంటే గన్స్ ఉన్నటువంటి షిప్స్. మరి కొన్ని షిప్స్ మొత్తం ఇతర పడవలు ఏమైనా పోతే ఆటిల్లో నుంచి వస్తువులు లాక్కోవటానికి, ఇల్లీగల్ పడవలని చెప్పి వస్తువులు లాక్కోవటానికి, ఈ విధంగా ఈ మోనోపలైజ్ ట్రేడ్లో పోర్చుగీస్ వాళ్ళు బాగా బలంగా తయారై ఇండియన్ రాజులకు కూడా తలనొప్పిగా తయారయ్యారు. అదే టైంలో మరి 1600లో డచ్ వాళ్ళు కూడా వచ్చారు ఇండియాకు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు కూడా ప్రొటెస్టెంట్ రాజ్యాలు. పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొట్టమొదటిసారి ఇంగ్లీష్ కంపెనీ, డచ్ కంపెనీలు కూడా మరి సూరత్లో, మరి డచ్ కంపెనీ ఈ సూరత్లో, మరి హుగ్లీలో, మరి ఈ యొక్క ఇండియాలో మిగతా ఎన్నో సీ పోర్ట్లలో వాళ్ళు సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు డచ్ కంపెనీ. దాని తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలిజబెత్ రాణి పర్మిషన్ తోటి 1600 లాస్ట్ 31 డిసెంబర్లో 1600 పర్మిషన్ తీసుకొని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్ హోల్డర్స్ ఈ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయింది. ఆ తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయింది. ఆ విధంగా ఇంగ్లీష్కు ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు కూడా పరస్పరం కోఆపరేట్ చేసుకొని పోర్చుగీస్ వాళ్ళను ఎలిమినేట్ చేయగలిగారు. పోర్చుగీస్ వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు అప్పటికి ఆ టైంకు ఎవరైనా జహాంగీర్ మరి ఉన్నాడు. జహాంగీర్ దగ్గరికి థామస్ రో పిటిషన్ ద్వారా పర్మిషన్ పెట్టుకున్నారు. ఆ విధంగా పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? ఈ మొఘల్ రూలర్స్ జహాంగీర్ అండ్ షాజహాన్ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే యూరోపియన్ కంపెనీస్ మధ్యలో పోటీ పెరిగితే కానీ ఇండియన్ గూడ్స్కు ఎక్కువ గిరాకీ వస్తుందని పర్మిషన్ ఇవ్వగలిగారు. ఆ విధంగా పర్మిషన్ తీసుకున్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో, మరి తర్వాత కాంబేలో, తర్వాత మచిలీపట్నంలో, తర్వాత మద్రాసులో, ఆ తర్వాత బెంగాల్లో, మరి బాంబేలో మరి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ కంపెనీకి మధ్యలో పోట్లాట వచ్చింది. ఆ విధంగా డచ్ కంపెనీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కన్ఫైన్ అయింది. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం ఇండియాకు పరిమితమైంది. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీసు యొక్క ఆధిపత్యాన్ని ఉండటం వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురుదాడి దెబ్బలు తగిలినాయి. జహాంగీర్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ సూరత్లో సెటిల్ కాకుండా ఏది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెటిల్ కాకుండా పోర్చుగీస్ వాళ్ళ ప్రెషర్ తోటి క్యాన్సిల్ అయ్యింది సూరత్. సో దాంతో మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా పోర్చుగీస్ వాళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పి మరి పట్టుబట్టారు. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళను ఎలిమినేట్ చేశారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి సూరత్లో, బాంబేలో, మద్రాసులో, సెయింట్ జార్జ్ ఫోర్ట్, మరి బెంగాల్లో, మరి ఈ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బలమైన ఈస్ట్ ఇండియా కంపెనీగా మారింది. సో ఆ విధంగా బలమైన కంపెనీ ఇంగ్లీష్. దాని తర్వాత లాస్ట్ 1600 మిడిల్ ఆఫ్ ది 17th సెంచరీలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా దాని యొక్క సెటిల్మెంట్స్ కూడా హుగ్లీలో, చందర్నగర్లో, మరి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గోవిందపూర్, సతానతి, ఇక్కడ ఫోర్ట్ విలియం ఫోర్ట్ను, సెయింట్ జార్జ్ ఫోర్ట్ను, మరి బాంబే, ఇవి సూరత్, మచిలీపట్నం, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా. మరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా పాండిచ్చేరి కేంద్రంగా మరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఆ విధంగా డచ్ ఇండోనేషియన్ ఐలాండ్స్కు, మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు, మళ్ళా తర్వాత ఫ్రెంచ్ కంపెనీకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో పోట్లాట మొదలైంది. ఈ విధంగా ఈ రెండు బలంగా అయినాయి. ఇది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా ట్రేడ్ డిపోట్స్ను పెట్టుకొని మరి ఒకసారి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్స్ మీద కూడా యుద్ధాన్ని ప్రకటించింది, ఔరంగజేబ్ మీద. కానీ మొఘల్స్ మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు మరి ఔరంగజేబ్ దాటికి తట్టుకోలేక మళ్ళా లొంగిపోయారు. ఎవరు?
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లొంగిపోయింది. ఈ లొంగిపోయి మళ్ళీ పిటిషన్స్ పెట్టుకొని వర్తక వ్యాపారం చేయటం మొదలుపెట్టింది. ఆ విధంగా నార్త్ ఇండియాలో బాగా సెటిల్మెంట్ జరగలేదు, కానీ సౌత్ ఇండియాలో కర్ణాటక వార్స్ వచ్చినాయి. కర్ణాటక వార్స్, ఫస్ట్ కర్ణాటక వార్ 1748 to 56, తర్వాత 44 నుంచి 48 దాకా ఫస్ట్ కర్ణాటక వార్, 1754 నుంచి మరి 56 దాకా రెండవ కర్ణాటక యుద్ధం, తర్వాత మూడవ కర్ణాటక యుద్ధం. ఈ 3 కర్ణాటక యుద్ధాలు ఎప్పుడంటే ఇక్కడ ఈ డచ్, ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నేటివ్ రాజులు ఈ వాళ్ళ యొక్క సాయం కోసం వాళ్ళు మరి ఈ యొక్క కంపెనీ యొక్క సాయం కోరారు నేటివ్ రాజులు. ఆ విధంగా నేటివ్ రాజులు ఎప్పుడైతే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాయం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సాయం, ఆర్కాట్ నవాబు, కర్ణాటక నవాబు ఎప్పుడైతే దోస్త్ అలీ మరణించిన తర్వాత సక్సెసివ్ వార్స్ మొదలైనాయి. మహమ్మద్ అలీ ఒకవైపు, దోస్త్ అలీ, చాందా సాహెబ్ ఒకవైపు, ఆ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు కర్ణాటక వార్స్ మొదలైన అట్లనే ఫస్ట్ నిజాం పోయిన తర్వాత హైదరాబాద్లో కూడా సక్సెసివ్ వార్స్ అంటే వారసత్వ యుద్ధాలు మొదలైనవి. ఇది మధ్యలో నాజిర్ జంగ్, ముజఫర్ జంగ్, ఫస్ట్ నిజాం సన్స్ మధ్యలో, ముజఫర్ జంగ్ గ్రాండ్ సన్ మధ్యలో మరి యుద్ధాలు మొదలైనవి. హైదరాబాద్ వారసత్వ యుద్ధం, కర్ణాటక వారసత్వ యుద్ధం మొదలయ్యి కర్ణాటక వార్స్ అని పేరు వచ్చింది. ఆ కర్ణాటక వార్స్లలో మరి ఫస్ట్ కర్ణాటక వార్, సెకండ్ కర్ణాటక వార్, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు, మొట్టమొదటి యుద్ధంలో డూప్లే ఈ విధంగా ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియన్ రూలర్స్ మధ్యలో, మరి ఇండియన్ రూలర్స్ అంత బలమైన ఏది ఆర్మీ బలం లేదని గ్రహించినటువంటి డూప్లే ఇంటర్నల్ అఫైర్స్లలో జోక్యం చేసుకొని ఫ్రెంచ్ కంపెనీని బాగా అభివృద్ధి చేయాలని డూప్లే తలించింది. కానీ డూప్లే ఉన్నంతసేపు అది నడిచింది. దాని తర్వాత మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రాబర్ట్ క్లైవ్ రావటం, ఫస్ట్ కర్ణాటక వారిలో వాళ్ళు డూప్లే ఫ్రెంచ్ కంపెనీ అప్పర్ హ్యాండ్ అయినప్పటికీ, ఎక్కడ కర్ణాటకలో హైదరాబాద్లో వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయినప్పటికీ, మరి సెకండ్ కర్ణాటక వారు వచ్చే వరకు రాబర్ట్ క్లైవ్ వచ్చి మరి సీన్ అంతా తారుమారు చేశాడు. ఆ విధంగా కర్ణాటకను ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదుకు కూడా, ఆ తర్వాత ఈ రాబర్ట్ క్లైవ్ ఈ యొక్క ఈస్ట్ ఇండియా ఏది ప్లాసీ యుద్ధం, సిరాజుద్దౌలా మీద మరి ప్లాసీ యుద్ధం చేసి 1757 ప్లాసీ వార్లో గెలుపొంది బెంగాల్ను పట్టుకున్నాడు. ఆ విధంగా మరి ఈ థర్డ్ కర్ణాటక వార్ వచ్చే వరకు మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తాన్ని ఇండియాలో లేకుండా చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఆ విధంగా ఔరంగజేబు తర్వాత మొఘల్ వారసులు బాగా బలహీనం కావడంతో వర్తక వ్యాపారం అంతా మరి ఈ యొక్క ప్లాసీ యుద్ధం తర్వాత, బాక్సర్ యుద్ధం తర్వాత మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ రైట్స్ బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతంలో దివానీ రైట్స్ పొందారు. ఫరెక్షయర్ ఫర్మానా ఇష్యూ చేసినాడు, ఎక్కడైనా వర్తక వ్యాపారం చేసుకోవచ్చు అని. బీహార్, బెంగాల్ దివానీ రైట్స్, రెవెన్యూ రైట్స్ను కలెక్ట్ చేసే రెవెన్యూ రైట్స్ను ఇచ్చాడు. సో ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పర్ హ్యాండ్కి వచ్చింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 100వ శతాబ్దంలో ఫ్రెంచ్ మొత్తం కోల్పోయి పాండిచ్చేరికి వర్తక వ్యాపారానికి మాత్రమే కన్ఫైన్ అయింది. సో ఆ విధంగా మొత్తం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి వాళ్ళ యొక్క సైన్యాలు కానీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా సప్తవర్ష సంగ్రామంలో, థర్డ్ కర్ణాటక వారి సప్తవర్ష సంగ్రామంలో ఫ్రెంచ్ అన్ని కోల్పోయింది. కెనడాలో కూడా ప్రాంతాలను కోల్పోయింది. కెనడాలో ఉండే ఫ్రెంచ్ కాలనీస్ అవి కోల్పోయింది. ఆ విధంగా ఫ్రెంచ్ అన్ని కాలనీస్ కోల్పోయింది, అన్ని సీ పోర్ట్స్ను సరెండర్ చేసింది, ఎక్సెప్ట్ పాండిచ్చేరి మాత్రమే
అది కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పర్మిషన్ తోటి ఆ పాండిచ్చేరిని మాత్రమే ఉంచుకున్నది. ఆ విధంగా పోర్చుగల్ వాళ్ళు ఒక గోవాను తప్ప మిగిలింది బాంబేను చార్లెస్ టూకు భరణంగా ఇచ్చారు. పోర్చుగీస్ రాణిని చేసుకున్నందుకు ఇంగ్లీష్ రాజు చేసుకున్నందుకు బాంబేను భరణంగా ఇస్తే బాంబే బలమైన సీపోర్ట్గా తయారైంది, మద్రాసు బలమైన సీపోర్ట్గా తయారైంది. ఆ విధంగా సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ఎట్ మద్రాస్, మరి ఫోర్ట్ విలియం ఎట్ కలకత్తా, సుత్యనాథ్ అండ్ గోవిందపూర్ 3 జమీందారీ ఏరియాల్లో ఫోర్ట్ విలియం కట్టారు. ఆ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పర్ హ్యాండ్కి వచ్చింది. మరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 100వ యుద్ధంలో 1761 మరి లో మొత్తం ఓడిపోయి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం ఎలిమినేట్ చేయబడింది. ఆ విధంగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం ఈ ఎల్లగొట్టి ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ విధంగా పొలిటికల్ పవర్ ఇది ప్లాసీ వార్, ఆ తర్వాత కర్ణాటక వార్స్, 3 కర్ణాటక యుద్ధాలు, ఆ తర్వాత ప్లాసీ యుద్ధం, ఆ తర్వాత మరి సిరాజుద్దౌలా, మరి ఔద్ నవాబు, మరి మొఘల్ ఎంపరర్ ముగ్గురు కలిసి మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేశారు. దాన్ని బాక్సర్ వార్ 1764 తర్వాత మరి పొలిటికల్ దివానీ రైట్స్ రావడం జరిగింది. దివానీ రైట్స్ బీహార్, బెంగాల్ మీద వచ్చినాక ఆ తర్వాత నెమ్మదిగా వార్ అండ్ కాంక్వెస్ట్, వారణి హేస్టింగ్ వచ్చాడు. రాబర్ట్ క్లైవ్ 2 సార్లు పోయిన తర్వాత వారణి హేస్టింగ్ వచ్చాడు. వార్ అండ్ కాంక్వెస్ట్ తోటి మరి ఒకదాని తర్వాత ఒకటి టెరిటరీస్ను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఉన్న టెరిటరీస్ లాక్కొని పొలిటికల్ పవర్ను క్యాప్చర్ చేయగలిగింది. సో ఆ విధంగా బెంగాల్ యొక్క రిచ్నెస్ ఆఫ్ బెంగాల్, రిచ్ బౌల్, ఫుడ్ బౌల్ ఆఫ్ బెంగాల్, రిచ్నెస్ ఆఫ్ బెంగాల్ హెల్ప్ టు ది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి వాళ్ళ మెయింటెనెన్స్, ఆర్మీ మెయింటెనెన్స్ కావలసిన ధనాన్ని కావలసినంత సమకూర్చబడింది. వారణి హేస్టింగ్ కాలంలో పొలిటికల్ పవర్ మొత్తం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాక్కోగలిగింది. యుద్ధాలు చేసి వాళ్ళను నేటివ్ రాజులందరిని ఓడించారు. ఆ విధంగా మొఘళ్ళ కాలంలో ఈ ఓషనిక్ ట్రేడ్లో మొత్తానికి పోర్చుగీస్ నుంచి ఇంగ్లీష్ చేతిలోకి వచ్చింది ఓషనిక్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ కూడా ఇంగ్లీష్ మర్చెంట్స్ మోనోపలైజ్ చేయగలిగారు. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ అంతా, ఇండియా ట్రేడ్ అండ్ కామర్స్ అంతా కూడా ఓషనిక్ ట్రేడ్, సీ కోస్ట్ ట్రేడ్, మొఘల్ ఎండింగ్ వరకు మొత్తం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్, జాయింట్ స్టాక్ కంపెనీ మర్చెంట్స్ మర్కెంటైల్ పాలసీని పెట్టి మోనోపలైజ్ చేయగలిగారు. అంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు మోనోపలైజ్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్కెంటలైజ్ సిస్టమ్ ఈ విధంగా మరి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంపాదించినటువంటి యొక్క ధనాన్ని, మర్చెంట్స్ సంపాదించిన ధనాన్ని వాళ్ళు పర్మిషన్ ఫ్రీ ట్రేడ్ చేయడానికి వాళ్ళ మర్చెంట్స్ కూడా, ఆఫీసర్స్ మర్చెంట్స్ కూడా మరి పర్మిషన్ మొఘల్ నుంచి, నేటివ్ రాజు నుంచి పర్మిషన్ సంపాదించుకొని ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ ఏ ట్యాక్స్ పే చేయకుండా అఫీషియల్స్ కూడా వస్తువులు కొని బయటికి పంపారు. ఆ విధంగా ఇండియా వెల్త్ అంతా బయటికి పోతుంది. ఆ విధంగా డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. ఆ విధంగా మొట్టమొదటిసారి ఈ యూరోప్ నుంచే గోల్డ్ సిల్వర్ ధనం అంతా కూడా వచ్చేది. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, మరి వివిధ ఇట్లా గోల్డ్ అంతా కూడా అట్నుంచి ఇటు వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఏది అవసరం లేకుండానే ఇక్కడ సంపాదించిన ఇల్లీగల్గా సంపాదించిన యొక్క ధనం నుంచే మరి
ఇంగ్లాండ్ వస్తువులు పోవటం, ఆ విధంగా ఇంగ్లాండ్ దేశీయులు బాగా బాగా బలంగా ఆర్థికంగా బలంగా కావటం, అదే టైంలో బాగా ధనాన్ని సంపాదించడం, ఈ ఇంగ్లాండ్ యొక్క మరి ప్రభుత్వం బలమైన ప్రభుత్వం ఏర్పడటం, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వాళ్ళు నావెల్ పవర్ తోటి, సుప్రీం నావెల్ పవర్ తోటి వాళ్ళు సంపాదించుకోవటం జరిగింది. ఆ విధంగా స్పానిష్ సర్మడాను ఓడించి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఇంగ్లీష్ నేషన్ మరి ఆ విధంగా మరి ఈ నావికాదళం మా ప్రపంచంలో గొప్ప నావికా శక్తిగా ఆవిర్భవించి బెంగాల్ కేంద్రంగా మరి ఇండియాను మిగతా ఏషియన్ కంట్రీస్ను, ఆఫ్రికన్ కంట్రీస్ను తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లాండ్ బాగా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది. మిగతా దేశాలన్నిటిని కూడా వాటి ఆధిపత్యం కింద ఉంచగలిగింది. అది ఇంగ్లాండ్ రిచ్నెస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు బాగా పనికొచ్చింది. ఇంగ్లాండ్ యొక్క ధనము, ఇంగ్లాండ్ యొక్క రాజులు, ఇంగ్లాండ్ పాలకుల యొక్క పాలసీస్ వల్ల ఇంగ్లాండ్ నేషన్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది. మరి ఇండియా పాలకులు దూరదృష్టి లేకుండా యూరోపియన్స్కు పర్మిషన్లు ఇచ్చారు. పర్మిషన్లు ఇచ్చి ఇండియాలో ఉన్న రాజులు ఐక్యంగా లేకపోవడంతో యూరోపియన్ చేతిలో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఓడిపోయి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని, పొలిటికల్ ఆధిపత్యాన్ని, ఎకనమిక్ ఆధిపత్యాన్ని మొత్తం దారాదత్తం చేయడం జరిగింది. అది మనం ఈరోజు లెసన్లో మనము ఈ ఓషనిక్ ట్రేడ్, సీ కోస్ట్ ట్రేడ్ మొఘళ్ళ కాలంలో మొత్తం కూడా దాదాపుగా మరి యూరోపియన్స్ డామినేట్ చేశారు. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మాత్రం ఇండియన్ ట్రేడర్స్ ఉన్నారు. అప్పటికి హయ్యర్ సీ రూట్లు రాలేదు, సీ రూట్స్ కనిపెట్టబడలేదు. కాబట్టి ఇరానియన్స్, పర్షియన్స్, సెంట్రల్ ఏషియన్స్, అరబ్బులు, మరి ఇండియన్ ట్రేడర్ మర్చెంట్స్, బోరాస్, వివిధ రకాల వాళ్ళు మరి ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఉంది. కానీ మొఘళ్ళ కాలం వచ్చే వరకు ఈ ఓషియన్ ట్రేడ్ను కానీ, సీ కోస్ట్ ట్రేడ్ను కానీ వీళ్ళు ఎవరు యూరోపియన్స్ పట్టుకోగలిగారు.